నేను మనాలి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల్ని అడిగాను. ఇక్కడ మంచు కొండల తర్వాత చూడదగిన ప్రదేశాలు ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి. వాళ్ళందరూ ఎక్కడెళ్ళినా సరే ఒకటే మాట చెప్పారు. ఒక అద్భుతమైన ప్రాంతం ఉందండి. అది ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు చూస్తారు అని అంటున్నారు. ఏంటని చెప్పేసి అన్నాను. అది చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాలుగా అది ఒక జరిగిన సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయము పూర్వము ఒక దేవత అక్కడ వనవాసం చేసి అక్కడే ఆమె ఎన్నాళ్ళో తపస్సు చేసి అక్కడే ఉంది. అక్కడ ఆమెకు ప్రజలంతా కలిసి ఆమెకు దేవాలయం కట్టారు. ఆ దేవాలయంకి ఇక్కడ ఇప్పటికీ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేవత మీద వీళ్ళందరికీ కూడా అంత నమ్మకం అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తే అక్కడ చాలా ఎత్తైన ప్రాంతం అన్నమాట. అంటే బహుశా అది ఇప్పుడైతే బస్సులు ఆటోలు ప్రజలు తిరగడం కోసం రోడ్లు అవి వేశారు, కానీ ఒకప్పుడు ఉండేవి కాదేమో. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక అడవి ప్రాంతం, ఎత్తైన ప్రదేశం ఉన్న అడవి. అక్కడికి వెళ్ళాలంటే మెట్ల ద్వారా వెళ్ళాలి. ఇంకా కారు ఆటో మీద వెళ్ళే కూడా అవకాశం కూడా ఏర్పాటు చేశారట. అది వేరే వైపున ఉంది. అది కూడా అలా కూడా వెళ్ళొచ్చు. అయితే నేను వెళ్ళి చూస్తే అక్కడంతా కూడా చాలా బాగుంది. ఎంత జనాలు! ఆవేళ ఆమె పుట్టినరోజట, కాబట్టి ఆ వేడుకలు ఇంకా బాగా ఘనంగా జరుపుతున్నారు. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఇక్కడ ప్రజలందరికీ కూడా దేవతల మీద చాలా నమ్మకం. ఎందుకంటే అసలు ఈ ప్రాంతాన్ని దేవభూమి అని అంటారని చెప్పుకున్నాం కదా. మొదట ఒక వీడియోలో చెప్పారు ఎందుకు హిమాచల్ ప్రదేశ్ని దేవభూమి అంటారని చెప్పేసి. మరి అలాగా దేవతలంతా కూడా ఇక్కడే నివసించేవారట కదా. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండేవారు కాబట్టి ఇలా పూర్వీకులకి అందరికీ తెలుసు కాబట్టి అది అలాగ ఆచారంగా వస్తుంది. చాలా భక్తి శ్రద్ధలతో. అంటే మన వైపు నేను చూశాను, మన వైపు లేవని కాదు, మన వైపు భక్తి శ్రద్ధలు ఉంది. ఇక్కడ భక్తి శ్రద్ధలతో పాటు వాళ్ళ మనసులో ఒక నిజమైన ఒక మనిషికి చేస్తే ఎలాగా చేస్తూ ఉంటామో అలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పూర్వీకులు చెప్పడం వల్ల వాళ్ళకి తెలిసింది ఆ దేవతను వాళ్ళు చూసారని చెప్పేసి. ఇంతకీ ఆ దేవత ఎవరని చెప్పేసి ఆ కథ తెలుసుకున్నాను. అది మీకోసం చెప్తాను. ఈ వీడియో చూస్తూ వినండి. మరేమీ లేదు, మనందరికీ కూడా మహాభారత కథ తెలుసు. మహాభారతం అంటేనే ముఖ్యంగా మనకి పాండవులు, కృష్ణుడు, కౌరవులు, ఇదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత యుద్ధము, ఇవన్నీ తెలిసినవే. అయితే మహాభారత కథలో యూధము తర్వాత పాండవులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోతారు. ఆ వనవాస సమయంలో వారు అనేక ప్రాంతాలు తిరిగారు. ఆ ప్రాంతాలన్నీ కూడా అడవులు, దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు, ఇలా రకరకాల కఠినమైన ప్రాంతాలు తిరిగారు. అలా తిరుగుతూ పాండవులు ఇక్కడ ఇకులు మనాలి అనే ప్రాంతము, ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో కొండపైన దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉంటూ ఉండేవారు. వారెవరంటే వారిద్దరూ కూడా అన్నా చెల్లి, హిడంబుడు, హిడంబి, వారిద్దరి పేర్లు. అయితే ఈ హిడంబి భీముని చూస్తుంది అడవిలో. చూసి ఆమె రాక్షసి అయినప్పటికీ కూడా చాలా మంచి రాక్షసి. మనుషుల్లో ఎలా అయితే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారో అలాగే రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అలా మంచి రాక్షసి అయిన హిడంబి భీముని చూసి ఆయన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి అతన్ని మోహించి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోమని కూడా అడుగుతుంది. ఈ విషయం తెలిసిన ఈ హిడంబి యొక్క అన్న హిడంబుడు భీముడితో యుద్ధానికి వస్తాడు. ఆ మానవుల్ని నువ్వు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ చెల్లికి చెప్పి, చూడు మానవులంతా కూడా మన చేతిలో ఆహుతి అయిపోవలసిందే, మన కడుపులో ఆహారం అయిపోవలసిందే, చూడు వాడిని చంపి నేను తింటానని చెప్పేసి యుద్ధం చేస్తారు. చాలా హోరాహోరీ యుద్ధం చేస్తారు. ఆ హోరాహోరీగా జరిగిన యుద్ధంలో
భీముడు గెలుస్తాడు. హిడంబుడు అనే రాక్షసుడు చనిపోతాడు. అప్పుడు భీముడు హిడంబిని వారి తల్లి దగ్గరికి అన్న ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్తాడు. విషయం జరిగిందంతా చెప్తే వాళ్ళ యొక్క అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు. మరి వారు వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరికీ పుట్టినవాడే ఘటోత్కచుడు గురించి మనకు తెలుసు, ఎంత మంచివాడో. వాళ్ళు యుద్ధ సమయంలో పాండవులకి ఎంతో సహాయం చేశాడు. ఇలా చెప్పుకున్నామే ఈ ఘటోత్కచుడు, హిడంబి అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈ కథలన్నీ కూడా ఎన్నో సినిమాలు చూడడం వల్ల తెలుసు. ఆ విధంగా జరిగిన తర్వాత అనంతరము హిడంబి తన యొక్క రాజ్యాన్ని తన కుమారుడైన ఘటోత్కచుడికి అప్పచెప్పి ఆమె అరణ్యవాసానికి వచ్చేస్తుంది. అరణ్యవాసానికి వచ్చేసి ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ పూజలన్నీ జరుగుతున్న ఈ ప్రాంతంలోనే ఆమె ఎన్నో ఏళ్ళు తపస్సు చేసుకుని ఉండిపోయింది. ఆమెకున్న శక్తులతో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆమె ఎంతో సహాయం చేస్తూ వారి కష్ట సుఖాల్లో ఆదుకుంటూ ఉండేది. అలాగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆమెపై ఎంతో భక్తి విశ్వాసాలు కలిగేవి. ఆ విధంగానే ఆమె తన యొక్క శ్వాసను కూడా అక్కడే విడవడం జరిగింది. అదే ప్రాంతంలో ఆమెకు దేవాలయం కట్టించడం జరిగింది. ఆ పూర్వీకులంతా కూడా ఇప్పుడు ఉన్న ప్రజల పూర్వీకులందరికీ కూడా ఆమెను తెలుసు. వారు కథలుగా ఇప్పటి వారికి కూడా అలా ఒకరి తర్వాత ఒకరికి తరం తర్వాత ఒక తరం వారికి అలా చెప్పుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆమె తమ సొంతము, ఆమె తమ సంతతే మేమంతా అన్న ఒక మంచి అభిప్రాయంతో ఇక్కడ వాళ్ళంతా ఉండి ఆమెకు ఘనంగా పూజలు జరుపుతూ ఉంటారు. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి ఎవరికన్నా పుట్టినరోజు జరిగితే ఎంత ఘనంగా నిర్వహించుకుంటామో అలాగా ఒక్కొక్క ఇల్లు వేల కుటుంబాల ఇల్లులందరూ కలిసి ఒకే పుట్టినరోజు జరుపుకుంటే ఎంత బాగా జరుపుకుంటారో అక్కడ అంత బాగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నేను అదే రోజు ఆ దేవాలయంకి వెళ్ళడం జరిగింది. అక్కడ చక్కగా మంచి ప్రసాదం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అందరూ కూడా వచ్చి చాలా సరదాగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో వచ్చి అక్కడ ఆ దేవుని పూజించి తర్వాత మరి ఇప్పుడు సంస్కృతి అంతా కూడా ఫోటోలు సెల్ఫీలు కదా. మరి ఒకప్పుడు ఇంకా బాగా భక్తి శ్రద్ధలతో ఉండేదేమో. ఇప్పుడైతే భక్తి శ్రద్ధల్లో ఏమీ తక్కువేం లేదు, కానీ ఎక్కువగా సెల్ఫీలు అవి తీసుకుంటూ తమ యొక్క ఆనందాన్ని ఆ గుర్తుల్ని ఎప్పటికీ కూడా ఇంకా ముందు తరాల వారికి అందించడం కోసం వారంతా కూడా పెద్దవారంతా కూడా తమ పిల్లలతో పాటు తాము సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. అదంతా చాలా నేను చూశాను, చాలా బాగుంది. నిజంగా అసలు ఈ ప్రాంతానికి రావడం అనేది నాకు చాలా భగవంతుడు నాకు ఒక ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఇలాంటి ప్రాంతాలు అనుకోలేదు. నేను ఎప్పుడు చూస్తానని అయితే అనుకోలేదు. చూడగలగడం అయితే అదృష్టం ఇంకేం లేదు. ఇక్కడంతా కూడా దేవతలు నిజంగానే ఉండేవారట. వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా చూసిన వాళ్ళ పూర్వీకులు చెప్పారు. ఆ విధంగా ఉన్న ఆ హిడంబి దేవి దేవాలయమే ఈ దేవాలయము. ఆ హిడంబి దేవిని ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆమె యొక్క ఆ గుడిని, ఆ ఫోటోని, మొత్తం ఆమె ఫోటోని ఇవన్నీ కూడా మీకు మీ అందరి కోసం, అంటే నాకు తెలిసిన ఎంతో మంది కోసం, అంటే నేను ఒక్కదాన్ని చూడడమే కాకుండా నా కళ్ళతో మొత్తం మీకు నేను చూసినవన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇలాగ ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఇలాంటి ఎన్నో మంచి ప్రదేశాల భగవంతుడు చూసే అదృష్టం నాకు కల్పిస్తాడని అనుకుంటున్నాను. అలా నాకు కల్పించినప్పుడు మీకు తప్పకుండా మీ అందరికీ చెప్తాను. అలాగే ఆ కథని కూడా అంటే ఏంటి ప్రత్యేకత, ఏంటి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత, ఆ కథ ఏంటి అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను. మరి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కదా. నా అంతకుముందు వీడియోలని కూడా చాలా ప్రత్యేకమైన ప్రాంతాలు చూడడం జరిగింది. ఆ ప్రత్యేకమైన ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటో అనేది చాలా విపులంగా వివరించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు కాబట్టి అవన్నీ కూడా చూడండి. ఇదిగో ఈమె హిడంబి మాత. ఆ దేవాలయంలో ఉన్న ఆ ఫోటో ఇగో ఇలాగే ఉంటుంది. ఆమె యొక్క నిజరూపం ఇదన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.